హాయ్ అండి అందరికీ. మీ అందరికీ ఏబీ వెంకటేశ్వరరావు గారు ఐడియా ఉండే ఉంటుంది. ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపు ఒక 5 సంవత్సరాలు సస్పెండ్ కావడం జరిగింది. ఆయన సస్పెండ్ కావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఆయన పోస్ట్‌లో ఉన్నా గానీ, ఆయన మీద కొన్ని అవినీతి రకాల ఆరోపణలు, అలాగే టీడీపీకి సంబంధించిన పార్టీకి సహకరిస్తుండు అని చెప్పేసి ఆయన మీద కొన్ని ఆరోపణలతో దాదాపు ఒక 5 సంవత్సరాల సర్వీస్ ఉండంగానే ఆయన సస్పెండ్ అయితే చేయడం జరిగింది. ఆయన కెరియర్‌లో లాస్ట్ రోజు మాత్రం చార్జ్ తీసుకొని ఆయన రిటైర్ కావడం జరిగింది. అయితే రీసెంట్‌గా ఆయన ఎందుకు వార్తల్లో నిలిచారు అంటే, రీసెంట్‌గా ఆయన ఒక ఆత్మీయ సమ్మేళనం ఏదైతే కమ్మ కులానికి సంబంధించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది. ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ తనని కెరియర్‌లో చాలా అణగదొక్కారని చెప్పేసి ఆయన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటి అంటే, వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా నాకు ప్రాధాన్యత లేని పోస్టులు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అసలు పోస్టుల్లోనే లేకుండా చేశారు. ఒకవేళ గనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకొస్తే మన కులానికి చాలా నష్టం జరుగుతది. ఎలా అయినా మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకుండా ఉండాలి అని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఆయన ఒక మాజీ ఐఏఎస్ అధికారిని అని కూడా మర్చిపోయి, ఐపీఎస్ అధికారిని అని కూడా మర్చిపోయి, జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని లాంగ్వేజెస్ వాడిన పదాలనేవి కొంచెం చర్చనీయాంశం అవుతుంది. అంటే వాడు మళ్ళీ అధికారంలోకి రాకూడదు అని చెప్పేసి ఆయన వాడటమే జరిగింది. అయితే దీని మీద కొన్ని విమర్శలు వస్తున్నాయన్నమాట. ఎందుకంటే మాజీ ఒక ఐపీఎస్ అధికారి మినిమమ్ ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఉంటది. ఇప్పుడు కూడా ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటాడు. అలాంటి వ్యక్తి ఒక మాజీ సీఎంని పట్టుకొని వాడు అంటమేంది అని చెప్పేసి దాదాపు 60 సంవత్సరాల వయసులో వాడు అంటమేంది అని చెప్పేసి ఒక చర్చనీయాంశం. వైసీపీ చూసారు కదా! ఏబీ వెంకటేశ్వరరావు గారి యొక్క నిజస్వరూపం అన్నట్లుగా వాళ్ళు ప్రొజెక్ట్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఏబీ వెంకటేశ్వరరావు గారు కూడా ఆయన కొంచెం అంటే ఒక పెద్ద వ్యక్తి కాబట్టి మినిమం మాజీ సీఎం కాబట్టి రెస్పెక్ట్‌తో మాట్లాడితే బాగుండేది. కానీ వాడు వీడు అయితే అనకూడదనేది ఇక్కడ అభిప్రాయం. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే మేడం. థాంక్ యూ.